ఇప్పుడే అందిన వార్త రైతు రుణమాఫీకి సంబంధించిన లిస్ట్ రెడీ ప్రత్యేక యాప్లో జాబితా సిద్ధం. ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుండి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది రీచ్ అవుతుంది. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. అన్నదాతలు ఎప్పుడెప్పుడనే ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతు రుణమాఫీ సంబంధించి సమయం ఆసన్నమైంది. ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్లు అందుకు సంబంధించిన రైతుల జాబితాను బ్యాంకర్లు అయితే సిద్ధం చేశారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతులు పంట రుణమాఫీపై లిస్ట్ అయితే రెడీ అయింది. 2 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులకు జాబితాను బ్యాంక్ అధికారులు సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార సంఘాల పరిధిలో డిసిసిబి, ఎస్బీఐ బ్యాంకులో 2 లక్షల రూపాయలు తీసుకున్న రైతుల వివరాలను అధికారులు అయితే సేకరించారు. ఆయా బ్యాంకుల రికార్డుల ఆధారంగా రైతుల వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. ఎటకెలో రుణమాఫీపై కదలిక రావడంతో రైతులు ఆశలు అయితే చిగురిస్తున్నాయి. ఇక ఆగస్టు 15లోగా 2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటి వరకు కసరత్తు పూర్తి చేసింది. క్షేత్రస్థాయిలో సర్వే ప్రత్యేక యాప్ వివరాలను అయితే అప్లోడ్ అయితే ఇక రుణమాఫీకి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలో 8 సహకార సంఘాల పరిధిలో డిసిసిబి బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ బ్యాంకుల ద్వారా ఇలా 2 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అయితే సహకార సంఘ అధికారులు కావచ్చు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే కూడా నిర్వహించి ప్రత్యేక రూపొందించినటువంటి యాప్లో వివరాలు నమోదు చేశారు. జమ్మికుంట, చెనుగలూరు, ఇళ్లకుంద, ఇక మాల్వాల, బొంగపాడు, శంకరపట్నం, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అయితే జోరు అయితే నడుస్తుంది అన్నమాట. ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఎవరికి మొత్తానికి ఒక జిల్లాకు పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారు. మిగతా జిల్లాల్లో విస్తరించి ఇప్పటికే ఆల్రెడీ ఆదేశాలు కూడా ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా ఎంటర్ అయితే చేస్తున్నారన్నమాట. మొత్తానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది కట్ ఆఫ్ డేట్ అనేది ప్రత్యేకంగా ఒక యాప్లో అయితే ఇవన్నీ కూడా నమోదు చేశామని కరీంనగర్ జాయింట్ రిజిస్టర్ డిసిఓ కావచ్చు ఎస్ రామంజనాచారి అయితే తెలిపారన్నమాట. రుణమాఫీ రైతుల వివరాలు నేరుగా ప్రభుత్వానికి వెళ్తాయని చెప్పారు. ఇక ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు ప్రత్యేక యాప్ అప్లోడ్ అయితే రైతుల 2 లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే